దేవుని నామానికి స్తోత్రాలండి. అయ్యగారి ఫ్యామిలీకి వందనాలండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. మాది కొత్తగూడెం సంఘం అండి. మా అమ్మగారి సాక్ష్యం అండి. ఈమె పేరు వేసారండి. ఈమెకి ఒక నెల క్రితం నాలుగు మీద చిన్న మొటిమలాగా వచ్చిందండి. పొక్కు వస్తే తాడేపల్లిగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తాడేపల్లిగూడెం హాస్పిటల్కి తీసుకెళ్తే ఉండగా పెద్దదయిందండి. మందుల ద్వారా తగ్గించేస్తారేమో అని చూస్తే ఇది మందుల ద్వారా తగ్గదమ్మా, కాల్చాలి, ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారండి. ఇది క్యాన్సర్లో పెట్టే అవకాశాలు ఉన్నాయనేసి అన్నారండి. అయినప్పటికీ మళ్ళీ ఏలూరు హాస్పిటల్లో చూపించామండి. ఏలూరు హాస్పిటల్లో చూపిస్తే అక్కడ కూడా అలాగే చెప్పారండి, కాల్చాలి, ఆపరేషన్ చేయాలమ్మా అనేసి అన్నారండి. తండ్రి గారికి ఫోన్ చేసి వెళ్ళినప్పుడు ఏం కాదమ్మా, అంతా వెలుగై ఉంది, నార్మల్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పారండి. అలాగే ఆపరేషన్ జరిగిందండి. ఆపరేషన్ జరిగిన తర్వాత 2 ముక్కలు తీసి పైకి పంపించారండి. పైకి పంపించిన తర్వాత వారం రోజులకి రిపోర్ట్ వస్తాయని చెప్పారండి. వారం రోజులకి రిపోర్ట్స్ వచ్చిందండి. వారం రోజులకి రిపోర్ట్స్ వచ్చేసరికి వారం అంతా ప్రార్థన చేసుకుంటామంటే తండ్రి గారి ద్వారా దేవుడు మాట్లాడారండి. ఏం కాదమ్మా, భయపడకండి, నా ద్వారా మీకు మేరే జరిగింది, నార్మల్ రిపోర్ట్ వస్తాయని చెప్పారండి. నార్మల్ రిపోర్ట్ వచ్చినాయండి. వారం రోజులు ఈమె గతంలో చెట్లు కాల్చేదండి. అందుకు మేము ఎక్కువగా భయపడిపోయామండి. అలాగే కిడ్నీలు కళ్ళు టెస్టులు చేశారండి. అన్నీ నార్మల్గా వచ్చినాయండి. నేను నార్మల్గా రిపోర్ట్ వస్తే ఈ క్యాన్సర్లో పెట్టకుండా నార్మల్ రిపోర్ట్ వస్తే మా అమ్మగారి పక్షాన నేను 10,000 రూపాయలు కానుకేసుకుంటాననుకున్నారండి. ఏదేమైనా దేవుడే కదండి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చేదనేసి నా మనసు కనిపించి 10,000 రూపాయలు కానుకేసుకుంటున్నారండి. దేవుడు ఇచ్చిన సాక్షి.